హాయ్ గైస్, ఈరోజు కాకరకాయ ఫ్రై నా స్టైల్లో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కాకరకాయ ముక్కలు ఇలా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ పల్చగా కాదు, అలానే మరీ మందంగా కాదు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వాటిలో కొంచెం పసుపు, అలాగే కొంచెం ముక్కలకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి వాటిని చేత్తో మిక్స్ చేసుకుందాం. అలా లైట్గా ప్రెస్ చేస్తూ వాటిని మిక్స్ చేసుకోవాలి. సో సాల్ట్ దానికి అబ్జర్వ్ అయ్యి దాంట్లోంచి వాటర్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనకి చేదు ఉండవు ముక్కలు. అలా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, అవి పిండితే దాంట్లోంచి వాటర్ అనేవి వస్తాయి. అవి మొత్తం అలా వాటర్ స్క్వీజ్ చేసి ఆ ముక్కల్ని కలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో నాకు. ఆ వాటర్ అలా తీసేయడం వల్ల దాంట్లో చేదు అనేది పోతుంది. ముక్కలు పిండితే అంత వాటర్ వచ్చింది నాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ముక్కలు ములిగిలాగా పోయాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ముక్కల్ని కొంచెంగా దాంట్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది క్రిస్పీగా అయ్యే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఉందాం, లేకపోతే ఒక సైడ్ అంతా ఫ్రై అయిపోయి ఒక సైడ్ అంతా పచ్చిగా ఉండిపోతుంది. సో మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్కి అట్లా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి ఫ్రై అవుతుంది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక పప్పు కొట్టి చెట్టుకోవాలి, మిక్సీ పట్టి చెట్టుకోవాలి. అదన్నీ నేను ముందే చేసుకున్నాను. ఎలా చేస్తానో ఏంటో నేను చెప్తాను. చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి ముక్కలన్నీ. అవి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ముక్క విరిస్తే విరిగే విధంగా ఉండాలి. సో ఇంకొక వాయి కూడా ఉంది కదా, అవి కూడా వేయించేసుకుందాం. ఇది పప్పు ఎట్లా చేశానంటే, ఇవి నువ్వుపప్పు, అలాగే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం నువ్వులు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకుని వేరుశనగలు కూడా వేసాను. అవన్నీ ఇట్లా మిక్సీ పట్టి స్టోర్ చేసుకున్నాను అనమాట ఒక బాక్స్లో. అది మనం ఎప్పుడు ఫ్రై చేసుకుంటే ఆ ఫ్రైలో అట్లా వాడుకోవచ్చు ఈజీగా. అండ్ ఏ ఫ్రైలో ఉన్నా మనకి చల్లుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవన్నీ అట్లా పప్పులు అన్నీ వేసుకుని జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ అలా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడరే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఇంతే అండి దీంట్లో. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలన్నీ దాంట్లో వేసేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఒక గిన్నె అండి, ఆ ముక్కలు ఎంతైతే ఉన్నాయో అంతే క్వాంటిటీలో మనం ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకుంటే కొంచెం మనకు ఒక 5 మినిట్స్కి మొత్తం అది డ్రై అయిపోయి పొడి చాలా బాగా టేస్టీగా తయారవుతుంది. చూడండి ఈ విధంగా వచ్చింది నాకు. బాక్స్లోకి తీసుకున్నాను, వేరే బాక్స్లోకి తీసేసుకున్నాను. ఈ విధంగా వచ్చింది. ఫ్రై అనేది చాలా టేస్టీ ఉంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి.